కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాలో ఖచ్చితంగా తల్లికి వందనం నిధులు జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ. నేతన్నలకు వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు. రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి ఎస్ సవిత. విత్తన పంపిణీలో డి కృషి యాప్లోని సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయం శ్రీ బుడితి రాజశేఖర్ ఐఏఎస్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి నగదు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ సుపరిపాలనలో మొదటి అడుగు వేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అని తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా అమలు చేసిన కీలక హామీ తల్లికి వందనం పథకం 63, 64 డివిజన్లలోని పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు కలిసి కృతజ్ఞతలు తెలిపి కూటమి ప్రభుత్వ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన తల్లులకు విద్యార్థులకు బోండా ఉమా మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు గాను 10,091 కోట్లు తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేస్తూ విద్యార్థి తల్లి ఖాతాలో నగదు జమ చేసిందన్నారు. బోండా ఉమా గారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్థులకు గాను అమ్మఒడి అందించిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద 67,27,164 మంది విద్యార్థులకు అందించిందన్నారు. గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్, 64 డివిజన్ అధ్యక్షులు కాకోలు రవికుమార్, కార్యదర్శి ఎస్కే బాబు, 63 డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, కార్యదర్శి కోల శ్రీనివాసరావు, విజయకృష్ణ, సూపర్ బజార్ డైరెక్టర్ బేవర సూర్య, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జన్ జయపాల్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకి చరిత్ర సృష్టించినట్టు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి విధంగా ఇవాళ గత ప్రభుత్వం అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తల్లికి ఒక పిల్లకి మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం 2 పిల్లలుంటే 2 13,000 26,000, 3 పిల్లలుంటే 3 13 39,000 రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళకి స్కూల్కి వెళ్ళటానికి అన్ని కొత్తగా స్కూల్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. రాష్ట్రంలో 67 లక్షల మందికి పిల్లలకి దాదాపు 9,000 కోట్ల రూపాయల పైన తల్లుల ఖాతాల్లో జమ చేయటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరగలేదు. ఇది ఒక చరిత్ర సృష్టించాం. సంతోషంగా. నమస్కారం అండి. మన ఎమ్మెల్యే 64వ డివిజన్ ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి 3 పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని హామీ ఇచ్చారండి. సూపర్ 6లో ఒకటి. అందులో కారణంగా నాకు 3 పిల్లలండి. 3 పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం 3కి వచ్చిందండి. గత ప్రభుత్వంలో మాత్రం 3కి ఇస్తానని చెప్పేసి పెద్దమ్మాయికి మాత్రమే ఇచ్చారు, ఇంకిద్దరికి ఇవ్వలేదు. అందువలన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలిపారు. మా నూతన అసోసియేషన్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, పదవుల కోసం కాదని ఆయన తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ శుక్రవారం మేలూరు రోడ్లోని ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడారు. తన మీద ఇచ్చిన ఆరోపణ అవాస్తవమని, తాను అసోసియేషన్ కోసం అహర్నిశలు కృషి చేశామని తెలిపారు. హోటల్ సమస్యలపై నెల
4న ఓ హోటల్ నందు ముఖ్యమంత్రి బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షల నుండి 25 లక్షలకు తగ్గించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. ఆ సమయంలో కొత్తగా అసోసియేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం నూతన అసోసియేషన్ ఏర్పాటు చేయలేదని, సమస్యల పరిష్కారం కోసమేనని తేల్చి చెప్పారు. మేము అన్నదమ్ముల్లాగా ఉంటామని, ఒకరితో ఒకరు విభేదాలు లేవని స్పష్టం చేశారు. నూతన అసోసియేషన్ కు ముందే తన రాజీనామాను సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిత్తూరి మూర్తి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ సాయంకాలం శుభాకాంక్షలతో ఈ రోజున అత్యవసరంగా ఎమర్జెన్సీ ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలని చెప్పి భావించడం జరిగింది. దానికి ముఖ్య కారణం గత 2 సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అధ్యక్షుడిగా 2023 జూన్ 6వ తారీఖు నుండి ఈ జూన్ 6వ తారీఖు వరకు 2 సంవత్సరాలు నేను బాధ్యతలు నాకు అన్ఫార్చునేట్లీ కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సపోర్ట్ తీసుకొని జోనల్ వైడ్ పోస్ట్ మాది ఈ పోస్ట్ ప్రెసిడెంట్ అనేది కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా గతంలో రాయలసీమ జోన్కు వచ్చింది ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అధ్యక్షుడు. ఈసారి విజయవాడ జోన్కు రావటం జరిగింది. కాబట్టి బైలాన్ కూడా డివైడ్ చేసి కొంతమంది పెద్దలు, రాష్ట్ర నాయకులు అందరూ అన్ని జోన్ల వాళ్ళు సహాయ సహకారాలు అందించి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంఘంలో ఉన్న జిల్లా నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా రీసెంట్గా ఈ నెల 4వ తారీఖున జూన్ 4వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ అసోసియేషన్ అనేది ఫార్మ్ అవడం ఆశ, అంటే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఫార్మ్ అవడం అనేది ఏది ప్లాన్ లేదండి. అది ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు తెలియజేసినట్టు 4వ తారీఖుని ఆల్మోస్ట్ 30 హోటల్స్ మా స్టేట్లో ఉన్న స్టార్ హోటల్స్లోంచి 30 హోటల్స్ పైన అందరూ వచ్చి అందరూ యునానిమస్గా డిసైడ్ చేసి అందరూ యునానిమస్గా స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఫార్మ్ చేయాలి. మన ఇష్యూస్ కొన్ని ఏపీ హోటల్ అసోసియేషన్తో కలిపి ఉన్నాయండి, కొన్ని ఏపీ హోటల్ అసోసియేషన్కి డిఫరెంట్గా ఉన్నాయి. మన ఇష్యూస్ డిఫరెంట్, నార్మల్ మిగతా అన్ని రెస్టారెంట్స్ అండ్ మిగతా హోటల్స్ ఇష్యూస్ డిఫరెంట్. అంటే ఇష్యూస్ ఏంటి డిఫరెంట్ అంటే, ఫస్ట్ ఏంటంటేనండి, మీకు స్టార్ హోటల్స్కి టూరిస్టులు బయట నుంచి వస్తారు, గెస్ట్లు బయట నుంచి వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, కార్పొరేట్లు వస్తారు, వాక్-ఇన్ కస్టమర్లు తక్కువ ఉంటారు. మాకు స్టార్ హోటల్స్కి డెవలప్మెంట్ అయితేనే బిజినెస్ ఉంటుంది, ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ అయితేనే బిజినెస్ ఉంటుంది తప్ప లేకపోతే బిజినెస్ అనేది ఉండదు. టూరిజం ఉంటేనే బిజినెస్ ఉంటుంది, లేకపోతే బిజినెస్ అంటే స్వామి కంటే దాదాపు రాష్ట్రంలో మంచి పేరు ఉంది. మీరు ఎలా ఉపయోగించగలుగుతున్నారు అంటే మీరు మిస్యూజ్ చేస్తారండి? ఏంటది మిస్యూజ్ అంటే? అంటే వాళ్ళు చెప్తారు కదండి, ఏమన్నారంటే మీరు అంటే ఒక కాంట్రవర్సీగా అంటే మీరు అడుపెట్టుకొని చేస్తారని అని ఒక ఇది కూడా వచ్చింది. కానీ యాక్చువల్గా మీకైతే రాష్ట్రంలో మంచి పేరు ఉంది. గౌరవ సభ్యులు అడిగినందుకు గత 30 సంవత్సరాల నుంచి నేను రకరకాల అసోసియేషన్లో పనిచేశాను. ఎక్కడ ఏది ఒక రూపాయి పంతు కూడా నేను తీసుకోలేదు, దీంట్లో ఎక్కడ ఊరికి వాడుకోలేదు. ఆ కార్డుని అడ్డం పెట్టుకొని ఇంత హోటల్ కట్టాను, ఏ ఒక్క ఆఫీసర్ ఒక కార్పొరేటర్ని కూడా దీనికి వాడలా. అంటే నా సొంత ఖర్చులతో, నా సొంత మనుషులతో చెప్పి చేయించుకోవడం తప్ప, గవర్నమెంట్కి కట్టాల్సిన ఫీజులేని తప్ప అసోసియేషన్ అడ్డం పెట్టుకొని 2 సంవత్సరాలు రాష్ట్ర విభజన అయిన తర్వాత 11 సుమారుగా 4 ప్రెసిడెంట్ చేశారు 4 జోన్ల నుంచి. విశాఖపట్నం జోన్ ఒక ఆయన చేశారు, రాయలసీమ జోన్ నుంచి ఒక మెంబర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ విజయవాడ నుంచి రెండోసారి, విజయవాడ ముందు మురళీకృష్ణ మొత్తం సినిమా 4వ వ్యక్తి నేను. నాకున్న పీరియడ్లో రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ సంఘం గుర్తింపు తేవాలన్న దిశతో ప్రతిరోజు ఆల్టర్నేటివ్ డేస్లో గవర్నమెంట్తో రిలేషన్స్ మెయింటైన్ చేసి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవనండి, రకరకాల అన్ని అధికారులతోటి హయ్యెస్ట్ ర్యాపో మెయింటైన్ చేసిన వ్యక్తి నేను. అన్నాళ్ళంతా తెలుసు. 2 సంవత్సరాలు ఉన్నతమైన నాయకుడిగా పనిచేశారు స్వామి గారు అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక
రాజధాని అమరావతిలో 1450 ఎకరాల్లో నిర్మిస్తున్న పరిపాలనా నగరంలో 1052 కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు గాను సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో అథారిటీ 49వ సమావేశం జరిగింది. శాసనసభ, హైకోర్టు భవనాలు, సచివాలయాలు, విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, న్యాయమూర్తుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాలు వంటి పరిపాలనా నగరంలోకి వస్తాయి. వాటి నిర్మాణాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అక్కడ రహదారులు, డ్రైన్లు, నీటి సరఫరా, విద్యుత్, ఐటీసీ కనెక్షన్లు వంటి ప్రధాన మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్లు పిలువనున్నారు. రాజధానిలోని సీడీ యాక్సెస్ రోడ్ను చెన్నై కోల్కతా జాతీయ రహదారితో మణిపాల్ ఆసుపత్రి వద్ద అనుసంధానానికి 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని హరితవనాలు, జలాశయాలు, కాల్వలతో హరిత నీలి నగరంగా తీర్చిదిద్దే అంశంపై రంగానికి చెందిన నిపుణులతోనూ చర్చించారు. సమావేశ వివరాలను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విలేకరులకు వెల్లడించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు సిఆర్డీ అథారిటీ 49వ అథారిటీ మీటింగు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో 2 విషయాలకు సంబంధించి ఈరోజు సబ్మిట్ చేయటం, దాని మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాటిలో మొదటిది ఏంటంటే, ఈరోజు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గాను ఈరోజు యాక్చువల్గా 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా రెండోది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే, నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ పోయి అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్తుకుంది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 682 కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు 49వ సిఆర్డీ అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్లో టాప్ 5లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ 2 విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయడం జరిగింది. సరే, లక్నో యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా లక్నో విజిట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే లక్నోలో శానిటేషను బాగా ఉంటుందని యాక్చువల్గా చెప్తే అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్ సిస్టమ్ కూడా స్టడీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకున్న పార్కులు కాదు, వాళ్ళకి 373 ఎకరాల్లో ఒక పెద్ద పార్క్ ఉంది. అది ఏషియాలో నెంబర్ 1 పార్కు. దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసాం. అదేవిధంగా వాళ్ళ యొక్క రివర్ యొక్క బండ్ ఎలా కట్టారు, మనలాగానే యాక్చువల్గా వాళ్ళకి కూడా రివర్ ఉంది. రివర్ బండు, రివర్ ఫ్రంట్ ఏ విధంగా గ్రీనరీ డెవలప్ చేశారో ఇవన్నీ స్టడీ చేసాం. అధికారులందరూ చాలా చక్కగా చేశారు. మనం కూడా యాక్చువల్గా డిజైన్ చేసాం. వారి అనుభవాన్ని కూడా తీసుకొని అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ మనం చేయటం. అదేవిధంగా సాలిడ్ వేస్ట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మనం పెట్టాం. అది వాళ్ళకంటే కాస్త బెటర్గా ఉంది. వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో అనేక దేశాలు తిరగటం ఏంటంటే, వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే మనం అడాప్ట్ చేసుకోవటం, మన ఏదన్నా ఉంటే వాళ్ళకి తెలియదు. ఈ విధంగా ఎక్స్చేంజ్ కోసం పోవడం జరిగింది. చాలా ఎదురు.
ఈరోజు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ సహకార శ్రీ బుడితి రాజశేఖర్ ఐఏఎస్, రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు శ్రీ ఢిల్లీరావు ఐఏఎస్ విజయవాడ డివిజన్లోని గొల్లపూడి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. పర్యటన ముఖ్య ఉద్దేశం తెలుపుతూ ప్రస్తుతం విత్తన పంపిణీ జరుగుతున్న దరిమిలా విత్తన పంపిణీలో వినియోగిస్తున్న డీకృష్ణి యాప్ ద్వారా చేపట్టిన విత్తనాల పంపిణీ ప్రామాణిక విధానాన్ని పరిశీలించడం కోసం మరియు పంపిణీ విధానంలో పరిపాలన మరియు సాంకేతిక విభాగాల సమన్వయాన్ని అధ్యయనం చేయడం గురించి సందర్శించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవసాయ మరియు సహకార శాఖ రాజశేఖర్ ఈ వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమీక్షించి ప్రస్తుత విత్తన పంపిణీ విధానాన్ని బలోపేతం చేయడం, మెరుగుపరచడం, తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా విత్తనాలు అందేలా లక్ష్యంగా పెట్టుకుని తగు విధమైన మార్పులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితుల్ని తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ముగింపులో రైతులకు వరి మరియు పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ జరిగింది. యేసుక్రీస్తు సువార్తను నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప సువార్తికుడు పునీత ఆంతోని వారిని పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు కొనియాడారు. యేసు ప్రభువుని అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పునీత ఆంతోని వారిని తెలిపారు. పెజ్జోనిపేటలోని మరియమాత మోక్షారోపణ ఆర్సీఎం చర్చిలో పునీత ఆంతోని వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గువ్వల బాలరాజు తొలుత చర్చి ప్రాంగణంలో యేసుక్రీస్తు భక్తుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థన చేసి పురోహితుల్లో ఆంతోని వారి విగ్రహ ప్రదక్షిణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ బాలరాజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పునీతుడు పునీత ఆంతోని వారిని తెలిపారు. యేసుక్రీస్తు సువార్తను నలుమూలల వ్యాప్తి చేసిన గొప్ప వ్యక్తి ఆంతోని వారిని కొనియాడారు. యేసు ప్రభువుని అనుసరించి ఆయన ప్రేమలో జీవించి ఆయన సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేసిన పునీతులు ఆంతోని వారిని తెలిపారు. పునీత ఆంతోని వారి దీవెన తమ సంఘంపై ఉండాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించినట్టు తెలిపారు. నేడు యావత్తు శ్రీ సభ పునీత ఆంతోని వారి యొక్క ఉత్సవాన్ని ఆనందంగా, సంతోషంగా, ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. యావత్తు శ్రీ సభతో కలిసి నేడు పెజ్జనపేటలోని అసంప్షన్ చర్చి విచారణ కూడా పునీత ఆంతోని వారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క విచారణలో పునీత ఆంతోని వారి యొక్క స్వరూపముతో ప్రదక్షిణ జరుపుతూ పరిశుద్ధ పూజ్య బలిలో పునీత ఆంతోని వారి ద్వారా ప్రభు యొక్క దీవెనలు పొందేదానికి మేము భక్తిపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలో మేము పాల్గొంటూ ఉన్నాం. పునీత ఆంతోని వారు ప్రత్యేకంగా పోర్చుగల్ దేశంలో మార్టిను మరియా దంపతులకు జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పోర్చుగల్ దేశంలో జన్మించిన కూడా ప్రపంచమంతటా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప పునీతుడు పునీత ఆంతోని వారు ప్రత్యేకంగా మొదటగా దేవుని యొక్క సేవ చేసేదానికి ఇష్టపూర్తిగా ముందుకు వచ్చి ఒక గురువై దేవుని యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క పునీతుని గురించి ఆలోచిస్తే రెండు విషయాలు చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంది. మొదటగా యేసు ప్రభుని అనుసరించి అదే ప్రేమలో జీవించి ఆ యొక్క ప్రేమను నలుమూలలా పంచేదానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత ఆంతోని వారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రేమలో జీవిస్తూ యేసు ప్రభు యొక్క శక్తిని పొంది ఎన్నో అద్భుతాలు చేసి ఎంతోమందికి స్వస్థను చేకూర్చి ఎంతో పేదల బియ్యాన్ని అడ్డగోలుగా దోచేసిన వైకాపా నాయకుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య మతి భ్రమించి పిచ్చి ప్రేలాపన చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. శుక్రవారం మచిలీపట్నంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పీడీఎస్ బియ్యం కేసుతో పాటు నకిలీ పట్టాల పంపిణీ డొంక కదులుతుండటంతో ఏం చేయాలో తెలియక మాజీ మంత్రి బెంబేలెత్తుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చట్ట ప్రకారం వ్యవహరిస్తుండడం వల్లే ఆయన బయట తిరుగుతున్నారని, కక్షపూరితంగా వ్యవహరించాలనుకుంటే అధికారం చేపట్టిన తొలి రోజే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చేదన్నారు. పేదలకు చెందాల్సిన 8,000 బస్తాల బియ్యం దోచేసి కాకినాడ తరలించిన విషయంపై సీసీ ఫుటేజ్ ఆధారాలతో కేసు నమోదైందన్నారు. భార్యపై అంత ప్రేమ ఉంటే ఆవిడ యజమానిగా ఉన్న గోదాంలో దొంగతనానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. విచారణకు పిలిచిన పోలీసు అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం హేయమన్నారు. చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తాం. దానివల్ల ఇవాళ మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. లేనిపోయిన అసత్యపు ఆరోపణలు చేస్తూ మీకులాగా కక్కుర్తిపడే పనులు మేము ఎప్పుడు చేయలే.
మేము ఇవాళ ఏది చేసినా బందర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తున్నాం. అభివృద్ధి కోసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా స్టార్ట్ చేశాం. అదేవిధంగా మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 77 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తా ఉన్నాం. అంటే ఈ డబ్బులు వస్తే మీకైతే కమిషన్లు కొట్టుకునే వాళ్ళు ఆ కమిషన్లు మేము మా మీద వేయాలని నెపం చూస్తున్నారు. మీరు అసత్యపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. పేర్నాని గారు గుర్తుపెట్టుకోండి. అభివృద్ధిని మున్సిపాలిటీలో మీరు వాళ్ళ అర్హులైన ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాలో ఖచ్చితంగా తల్లికి వందనం నిధులు జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న విమర్శల్ని, ఆరోపణల్ని ఆయన ఖండించారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1036 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 89,000 మగ్గం నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతమిచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. ఏపీసీఓకు ఉత్పత్తుల్ని సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తోందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కు 129 నుండి 148 రూపాయలకు, డైయింగ్ ఛార్జీలు బండిల్కు 362 నుండి 434కు, బెడ్షీట్ నేత మజూరీ 83 నుండి 100 రూపాయలకు మరియు టవల్ నేత మజూరీ 31 నుండి 40 రూపాయలకు పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు గాను నెలకు అదనంగా 3,000 ఆదాయం రానుందన్నారు. ఈ విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తూ ఉందన్నారు. లేపాక్షి లేపులు చేసేది గతంలో మేము చిన్నప్పుడు, ఇప్పుడైతే మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం కాబట్టి అందులోనే వచ్చేస్తున్నాయి. ప్రపోజల్ పెట్టామండి. ఇప్పుడైతే ఆల్ డిపార్ట్మెంట్స్, వెల్ఫేర్ స్కూల్స్కి అన్నిటికీ కావాల్సిన బ్లాంకెట్స్, అదేవిధంగా టవల్స్, బెడ్షీట్స్ అన్నీ మనం ఆప్కో ద్వారానే చేస్తున్నాము. యూనిఫామ్స్ కూడా ఈ షార్ట్ టైంలో, ఎందుకంటే అంత ప్రొక్యూర్ చేయలేము మనం, అంత మెటీరియల్ మన దగ్గర లేదు. వాళ్ళ దగ్గర కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్కి మాత్రం త్రూ ఆప్కో ద్వారానే యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాం. గురుకుల పాఠశాలలకు అన్నిటికీ మన దగ్గర ప్రొక్యూర్మెంట్ లేదు, మన దగ్గర మెటీరియల్ లేదు. అందుకు ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నాం. ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. ఈ ఉన్న ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నారో అది కొన్ని గురుకుల పాఠశాలలకి త్రూ ఆప్కో ద్వారా యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాం. మేమైతే చెప్తున్నామండి, అది ముఖ్యమంత్రి గారు ఈసారి సీరియస్గా, ఎందుకంటే మొన్ననే రివ్యూలో కూడా చెప్పారు సారు, ఖచ్చితంగా సీరియస్గా అందరూ ఎంప్లాయీస్ అందరూ, మేమైతే అందరూ వాడుతున్నాము, అందరూ వాడాలనేది మంచి కాన్సెప్టే. అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. ఆగస్టు 1 కదండి, ఫస్ట్ వీక్లో 7th హ్యాండ్లూమ్స్ డే ఉంది. ఆ రోజుకి ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేస్తారు. గౌరవనీయులైన మినిస్టర్ గారికి ఈరోజు బేసికలీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన వెనక ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ మీద, హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ మీద చాలా రకాలుగా డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ ప్రొడ్యూసర్స్, హ్యాండ్లూమ్ వీవర్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళకి మాత్రం ఈరోజు మషీన్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి, పవర్ లూమ్స్ రావడం వలన కొద్దిగా సంక్షోభం ఏర్పాటైంది. ఇది ఏదో ఒక పరిస్థితిలో అలా జరగటానికి వీల్లేదు. డిపార్ట్మెంటు అప్రమత్తంగా అయిపోయి వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలని ఉద్దేశంతో
సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌరవనీయుల మినిస్టర్ సవిత గారు మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మేము యాప్కోలో మేము ఏంటంటే ఫస్ట్ డిసిజన్ ఏంటంటే హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళు చేసిన పనికి తగ్గట్టు కంపెన్సేషన్ లేకపోతే రెమ్యునరేషన్ ఉండాలని ఉద్దేశంతో. ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ మీడియా అందరికి నమస్కారం. ఇప్పుడు యాప్కో అండ్ లెపాక్షిలో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. Minister Garu has announced regarding the increase in the wages, increase in the bleaching charges and increase in the dyeing charges. In addition to this, APCO and Lepakshi is tying up with premier institutions such as Indian Institute of Management Visakhapatnam and also National Institute of Design Andhra Pradesh. But IIM Visakhapatnam will undertake a detailed study how to curtail the losses in APCO, how to for better financial management, and Lepakshi point of view la public private partnership model la how to expand Lepakshi. So idu gurinchi the MOU will. Then in addition to this, ఇప్పుడు 93 షోరూమ్స్ యాప్కోలో ఉంది, 19 షోరూమ్స్ లెపాక్షిలో ఉంది. సో లెపాక్షి అండ్ యాప్కో మధ్యలో కూడా ఒక చిన్న MOU మనం చేసాము. హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సొసైటీస్ విల్ బీ అవైలబుల్ ఇన్ లెపాక్షి షోరూమ్స్ అక్రాస్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్, అండ్ సిమిలర్లీ మన స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది యాప్కో షోరూమ్స్ ఆల్సో. సో ఇది మన ఆర్టిసన్స్ అండ్ వీవర్స్కి బెటర్ విజిబిలిటీ అండ్ వాళ్ళు ప్రోడక్ట్స్ సెల్ చేసే కోసం ఎక్కువ ఆపర్చునిటీ జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న రామశెట్టి వీరస్వామి మరో కొత్త అసోసియేషన్ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాయత్రి నగర్లోని ఆంధ్ర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట్ట నాగరాజు మాట్లాడుతూ అసోసియేషన్ అధ్యక్షుడు రామశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉన్న సమయంలో అదే అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఉన్న ఆయన మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రఘువీర్, రాష్ట్ర కోశాధికారి పూర్ణచంద్ సభ్యులు పాల్గొన్నారు. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని అది కూడా మేము పేపర్లో చూసిన తర్వాతే మాకు తెలిసిందండి. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అని మా కమిటీలో ఉన్న మెయిన్ పర్సన్ అయి ఉండి మా కమిటీకి తెలియకుండా ఒక అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ని చేశారు. దాని మీద రాష్ట్ర 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ప్రధాన ఎజెండాగా. నేను రఘువీర శెణే నా పేరు. నేను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈసీ మీటింగ్లో మా అసోసియేషన్లో ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న ఆర్వి స్వామి గారు అనుకోకుండా వేరే అసోసియేషన్ పెట్టడం జరిగింది, స్టార్ హోటల్స్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. అలాగే మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ రిసిగ్నేషన్ లెటర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కావున మేము మా రాష్ట్రంలో ఉన్న అన్ని ఈసీ మెంబర్లతో చర్చించి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో చర్చించి స్టార్ హోటల్స్ అన్నీ కూడా ఇందులోనే మెంబర్స్ వాళ్ళు ఒక ప్యానెల్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఓన్ ఇష్యూస్ సపరేట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో మేమందరం ఒక ఇందులో భాగమే, స్టార్ హోటల్స్ కూడా ఇందులో భాగమే. ఫ్యూచర్లో కూడా మెంబర్స్ చిన్న పెద్ద అనేవి లేదు. ఏపీహెచ్ఏ అసోసియేషన్ అంటే అన్ని హోటల్స్కి ఇది ఎపెక్స్ బాడీ కింద. ఫ్యూచర్లో కూడా మేము గవర్నమెంట్ దగ్గరికి విన్నపాలు ఇవ్వడానికి, మా సమస్యలు తెలియజేయడానికి ఏపీహెచ్ఏనే మన ఎపెక్స్. దయచేసి గమనించండి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ మన విజయవాడలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా
మనకు పూర్వపు అంటే నిన్నటి వరకు మనకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మన స్వామి గారు వారి యొక్క రిజిగ్నేషన్ లెటర్ను మన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కు అందజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాలో ఖచ్చితంగా తల్లికి వందనం నిధులు జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ. నేతన్నలకు వేతనాలు ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి ఎస్ సవిత. విత్తన పంపిణీలో డీ కృషి యాప్లోని సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయం శ్రీ బుడితి రాజశేఖర్ ఐఏఎస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.